హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందులోకి పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లోకి పల్లీలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి చిన్నగా తరిగి వేసుకుంటున్నాను. నేను దీనికోసం అయితే ప్రత్యేకంగా తాలింపు ఏం పెట్టను. నైట్ పిండి పులియబెట్టుకున్నాం కదా, అది బాగా పులిసిపోయింది. ఫర్మెంటేషన్ అనేది బాగా జరిగింది. ఆ తర్వాత మనకు కావాల్సినంత పిండిని తీసుకొని అందులోనే కొంచెం ఉప్పు ఇంకా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మిగతా పిండిని రేపటి కోసం ఎయిర్ టైట్‌గా ఉన్న గిన్నెలో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అది అసలు పులవకుండా అలాగే ఉండిపోతుంది. ఇలా దోస బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయతోటి దోస ప్యాన్ మీద ఇట్లా రుద్ది దాన్ని దోస పిండి వేసుకోవాలి. నేనిక్కడ క్యారెట్ దోస ప్రిపేర్ చేస్తున్నాను. ఎందులోకైనా క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఇలా ఫ్రూట్ లాంటివి కానీ హెల్తీవి వేయడం వల్ల హెల్త్‌కి మంచిది. హాయ్ ఫ్రెండ్స్, బ్రేక్‌ఫాస్ట్‌కి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ మినీ వ్లాగ్. దోసలోకి పల్లీ చట్నీ